శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 10వ అధ్యాయం. దక్షయజ్ఞ నాశనము, కామదహనము. రుద్రుడు ఆ వార్తను విని కాలాంతకము వలె భయంకరుడై 1000 బాహువులు గల మహాబలశాలి అయిన వీరభద్రుణ్ణి పిలిపించెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణము తెలపమని చేతులు జోడించి అడిగెను. పరమేశ్వరుడు నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుణ్ణి సంహరించమని చెప్పెను. భూత సంగములను వీరభద్రుని వెంట పెట్టుకొని పంపెను. ఇలా పరమేశ్వరుని ఆజ్ఞను అందుకున్న వీరభద్రుడు వాని వెంట వెళ్ళిన పరివారము యజ్ఞశాలను చేరి అచట ఉన్న దేవతలను, రాక్షసులను, మానవులను మొదలగు మహావీరులను అందరినీ కొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములు వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటలను, సతీదేవిని పరిహసించినది ఎవరు ఏ అవయవమును అవమానించిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశనం చేసెను. దక్షుని శిరస్సును ఖండించవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని ముని మంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండించలేకపోయెను. పరమేశ్వరుడే విషయమును గ్రహించి తానే స్వయముగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధముగా వీరభద్రుడు, శివుడు, వారి పరివారము యజ్ఞశాలలోని వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలి వెళ్ళిపోయారు. యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడారు. బ్రహ్మ వారితో కలిసి కైలాసమునకు పోయి రుద్రుని వివిధ రీతులలో ఊరడించెను. శివుడిని సమాధానపరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళెను. యజ్ఞశాలలో మరణించిన వారందరినీ శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింపచేసెను. శివుడును దక్షుని అహంకారానికి శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షునకు మేక మొహము అమర్చి బ్రతికించెను. మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్చెను. సూర్యునికి దంతములు ఇవ్వలేదు, కాని వానికి పిండిని తినవచ్చునట్టి శక్తిని మాత్రమే ఇచ్చెను. అవయవములను పోగొట్టుకున్న వారికి ఆ అవయవాలను ఇచ్చి కొందరికి ఇయ్యలేదు. యజ్ఞశాల ఈ విధంగా శివబ్రహ్మల వలన పునర్జన్మ పొందెను. యజ్ఞశాలలోని వారు శివుణ్ణి ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేశారు. యజ్ఞానంతరము అందరూ తమ తమ స్థానాలకు పోయారు. శివుడు భార్యావియోగము దుఃఖితుడై గంగా తీరమున పున్నాగ వృక్షము కింద తపస్సు ఆచరించుచుండెను. దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనక హిమవంతుల పుత్రికగా పుట్టి పెరుగుచుండెను. ఆ సమయమున తారకాసురుడు అను రాక్షసుడు తీవ్ర తపస్సును ఆచరించి బ్రహ్మను మెప్పించి శివుడి పుత్రుని వలన తమకు మరణము ఉండేలా వరాన్ని పొందాడు. పరమేశ్వరుడికి భార్యయే లేదు, పుత్రుడెలా కలుగును? కావున నన్ను చంపేవారు ఎవరూ లేరని తారకాసురుడు తలచెను. వరగర్వముతో సర్వలోకాలను సర్వదేవతలను బాధింపసాగెను. దేవతలను తమ గృహమునందు ఊర్చువారిగాను, దేవతాస్త్రీలను దాసీలుగాను నియమించెను. దేవతలను బహువిధాలుగా బాధపెడుచుండెను. దేవతలు వాని వలన బాధలను భరించజాలక బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షించమని బహువిధాలుగా ప్రార్థించిరి. బ్రహ్మను వారిని మాటలు విని, దేవతలారా, నేను తారకాసుడికి రుద్రపుత్రుని విడిచి ఎవరూ అతన్ని గెలవలేరని వరం ఇచ్చాను. అది నిజం. రుద్రపత్ని అయిన సతీదేవి దక్షుని యజ్ఞశాలలో శరీరము విడిచినది. ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అను పేరుతో పెరుగుచున్నది. రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపస్సు చేసుకుంటున్నాడు. కావున మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిసేటట్లు ఆ విధానమున ఆలోచించండి అని వారికి తగిన ఉపాయము ఇచ్చి వారిని ఊరడించెను. దేవతలందరూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళి సమావేశమై బృహస్పతితో ఆలోచించెను. ఇంద్రుడు నారదుడిని, మన్మధుడిని స్మరించుకొనెను. ఇంద్రుడు స్మరించుకున్న వెంటనే నారదుడు, మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చిరి. ఇంద్రుడు నారదుని చూసి, నారద మహర్షి, నీవు హిమవంతుని దగ్గరకు పోయి దక్షయజ్ఞమున శరీర త్యాగము చేసిన సతీదేవియే నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. భార్యావియుక్తుడైన శివుడిని నీ హిమాలయ శృంగమునందే తపస్సు చేయిస్తున్నాడు.
పూర్వజన్మలో పరమశివుని భార్య, ప్రస్తుతము నీ కుమార్తెగా పార్వతిగా శివుడిని సేవించుటకై పంపుము. ఆమెయే శివుడికి భార్య కాగలదు, శివుడే ఆమెకు భర్త కాగలడు. కావున నీవు నీ కుమార్తెను పూర్వజన్మ యందలి భర్తయగు శివుడికి భార్య చేయమని బోధించెను. నారదుడు హిమవంతుని దగ్గరకు పంపెను. నారదుడు ఇంద్రుడి చెప్పినట్లుగా హిమవంతుడికి దగ్గరకు పోయి పార్వతిని శివుని సేవకు పంపినట్లుగా శివుడికి పార్వతినిచ్చి వివాహము చేసే విధముగా హిమవంతుణ్ణి ప్రబోధించెను. హిమవంతుడును శివుని సేవకై పార్వతిని నియమించెను. నారదుని పంపిన తరువాత ఇంద్రుడు మన్మధుణ్ణి చూసి, తారకాసుడి వల్ల పీడింపబడుతున్న దేవతల హితము కొరకు, భార్యావియుక్తుడగు శివుడి హితము కొరకు నీవు నేను చెప్పిన కార్యము చేయుము. నీ మిత్రుడగు వసంతునితో శివుడి తపస్సు ఆచరించే ప్రదేశమునకు పోయి హృదయ మనోహరమగు వసంత ఋతువు లాగా ప్రవర్తింపజేయుము. పార్వతీ శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణమును ప్రయోగింపుము. శివపార్వతులకు పరస్పరానురాగాలు కలిగి వారిద్దరికీ సమాగమమేర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుడి వధ జరుగును. దేవతలకు తారకాసురుడి పీడ పోవును. ఈ ప్రకారముగా చేయమని వానిని పంపెను. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడగు వసంతునితో భార్య అయిన రతీదేవితో శివుడు ఉన్న తపోభూమికి పోయెను. ఆ కాలమున వసంతకాలము ఆ ప్రాంతమున విజృంభజేసెను. ఆ ప్రాంతమంతయు బహువిధ పుష్పాలతో హిమాలయమంతా చాలా అందముగా అయ్యెను. ఆ సమయమున తనకు పూజా పుష్పములు మొదలగు వానిని సమర్పించవచ్చిన పార్వతితో శివుడు సంభాషించుచుండెను. మన్మధుడు శివపార్వతుల సమాగమము ఇదే అని తలచి, ఆ సమయము ఇదే అనుకొని శివుడి వెనక భాగము నుంచి చెట్టు చాటున నిలబడి ఒక బాణమును ప్రయోగించెను. మరలా ఇంకొక బాణమును ప్రయోగింపడానికి సిద్ధముగా ఉండెను. శివుడు తన మనస్సు చలించుటకు గుర్తించి దీనికి కారణమేమిటి అని విచారించెను. నిశ్చలమైన నా మనసు ఇట్లా చంచలమగుటకు ఈ కారణమేమిటి అని విచారించి నలువైపులా పరిశీలించెను. బాణప్రయోగమునకు వచ్చిన మన్మధుని చూసెను. తన చూపును పార్వతి నుండి మరచెను. మన్మధునిపై శివుడు తన నుదుటనున్న మూడవ కన్నును తెరిచెను. లోకాభిషణమైన ఆ శివుడి నేత్రాన్ని మన్మధుని వాని ధనుర్బాణములను దహింపచేసెను. తమ కార్యమేమవుతుందో అని చూస్తున్న దేవతలు భయపడి కాకావికలై పారిపోయిరి. వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు శిక్షిస్తాడేమో అని, ఆ శిక్ష ఎలా ఉంటుందో అని భయపడి కనుల మూసుకొని దూరముగా పారిపోయెను. శ్రీ సన్నిధానమున యుక్తము కాదని పరమశివుడు అంతర్ధానమయ్యెను. మన్మధుడు చేసిన పని దేవతలకు శివుడికి ఇష్టమే అయినను మన్మధునకు మాత్రము అనిష్టమైన అనర్థము కలిగినది. ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పని చేసినచో ఇంకా ఎంతటికి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు. కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశము వాడై హేమాంగదుడు సత్పురుషులకు అనిష్టమైనది సజ్జనులను గౌరవింపక, పరమాత్మకు అహితమైనను వైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి గౌరవించుటచే చేసిన దానికి శునకాది హీనజన్మలు ఎత్తి బాధపడెను. కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథల ఎడల దయా జాలి మితిమీరరాదు. ఈ విషయము గమనించవలెనని శృతదేవుడు వివరించెను. పరమశివుని కనిష్టమును చేయుటచే మన్మధుడు తర్వాతి జన్మలయందును బాధపడెను. పరమ పుణ్యప్రదమైన ఈ కథను రాత్రిగాని పగలుగాని ఎవరు విన్నను జన్మ మృత్యు ముసలితనము మొదలగు భయముల నుండి విడువబడుదురు. అనగా వారికి జన్మాదుల వలన భయము ఉండదు అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.